హాయ్ హల్ వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కోడి చెరువు కబ్జా అనేటువంటి విషయం గురించి కొంతమంది తెలంగాణలో అంటే జర్నలిస్టుల పేరుతో ఎనలిస్టులు కొంతమంది ఒక బ్యాచ్ తయారయ్యారుగా. ఆ బ్యాచ్ అందరూ కూడా అదే పనిగా తెగ కూసేశారు. తొందరపడి కోయిల ముందే కూసింది అనేటువంటి మాట ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఆ బ్యాచ్ అంతా వాళ్ళకి ఇంక వేరే పనేం లేదు. యాక్చువల్గా వాళ్ళ ఛానల్లో మనం ఓపెన్ చేసి చూసుకున్నా కూడా చాలా క్లారిటీగా అర్థమైపోద్ది. కాకపోతే కొందరు అత్యుత్సాహంతో వాళ్ళు చెప్పింది నిజమేమో అని నమ్మేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత అడావిడైతే జరిగింది. ఏంటి అంటే వాళ్ళ గతంలో చేసినటువంటి వీడియోస్ వాళ్ళ ఛానల్లో వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలా బెదిరించారు, దాన్ని ఏమన్నా నిజాన్ని నిరూపించారా, దాన్ని ఏమన్నా బయట పెట్టారా, ఆ తర్వాత దానికి సంబంధించి ఇదిగో మేము నిరూపించామని ఏమన్నా వీడియో చేశారా, కోర్టుకు వెళ్ళి దానికి సంబంధించి ఇది ఆక్రమణకు గురైంది అనేటువంటి ఏమన్నా ఒక వీడియో ఏమన్నా చేశారా అని అంటే ఏముండవు. ఏదో పేపర్ పట్టుకుంటారు, వెళ్ళిపోతారు, వాడిని బెదిరిస్తారు, వస్తారు, అదే పని. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అలాగే చేయాలని చూశారు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. ఎలా వర్కౌట్ అవ్వలేదంటే అక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మిగతా వాళ్ళ జోలికి వెళ్ళినట్టు కూడా పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళిపోతే ఎలా? అలాగే ఉంటుంది. ఎవరి జోలికి వెళ్ళకూడదు వాళ్ళ జోలికి వెళ్ళారు. ఇప్పటి వరకు ఆ ఛానల్ని ఏదో పెద్ద ఇది అనుకుని ఇంకొకటి అనుకుని ఆ బ్యాచ్ అందరినీ కూడా పెద్ద తోపులు అనుకుని తురుములు అనుకుని వీళ్ళు నిజంగానే కబ్జాలను ఆపేస్తున్నారు, కబ్జాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పి అనుకునే వాళ్ళందరికీ కూడా వీళ్ళ నిజస్వరూపం తెలిసిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళ డబ్బుల కోసం ఇలాంటి వీడియోలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ బ్రతుకంతా ఇంతే. అబద్ధాలు ప్రచారం చేయటం, వీళ్ళని బెదిరించి లేఅవుట్ల దగ్గరికి వెళ్ళి రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించి డబ్బులు దప్పడం తప్ప వీళ్ళ దగ్గర ఎటువంటి విషయం లేదనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా నిరూపించుకోవాలి అనేటువంటిది, అంటే వాళ్ళ క్రెడిబిలిటీ నిజమే మేము చేసిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది అని చెప్పుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. కానీ బెడిసి కొట్టినాయి. పాపం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు నిన్న ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా ఆయన ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి అంటే ఈ కోడి చెరువుకి సంబంధించి 10 ఎకరాలు ఉంది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆ కోడి చెరువులో. అది కంప్లీట్గా ప్రైవేటు భూమే. అది చెరువు అయినప్పటికీ కూడా, సికం పట్ట అయినప్పటికీ కూడా అది ఆయన ప్రైవేట్గా ఆయన కొనుక్కున్నది కాబట్టి అది ప్రైవేట్ ల్యాండే. అది చెరువు కావచ్చు, 7 ఎకరాల చెరువు కావచ్చు, 3 ఎకరాల మిగతా భూమి కావచ్చు, ఇదంతా కూడా కంప్లీట్గా ఆయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అని చెప్పారు. 2014లో ఆయన వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు. అంతకుముందు వేరే వాళ్ళకి అమ్మారు. అలా దాదాపు ఒక చాలా హిస్టరీయే ఉంది ఆ భూమికి, ఆ సికం భూమి అనేటువంటి ల్యాండ్కో లేదంటే ఆ చెరువుకో, కోడి చెరువుకో, ఇదంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు. దాని మీద మీకు ఒకసారి వినిపిస్తాను, విందురుగాను. రైట్, ఇది కాదు, రైట్, ఒకసారి చూడండి. ఇచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా మాకు ఇచ్చినప్పుడు ఏంటంటే టోటల్ గా ఇది 2014లో ఈ ల్యాండ్ కొన్నారు. పవన్ కళ్యాణ్ గారు వారు కొన్న తర్వాత 2017 ఇది 10 ఎకరాలు. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి భూమి ఆయన చెప్పిన లెక్క ప్రకారం. దీంట్లో ఈ రెడ్ కార్నర్ ఏదైతే ఉందో ఇది కోడి చెరువు అనేది. దీంట్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేయలేదు. ఆయన కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ భూమిని కొన్నారు. కొన్న తర్వాత 2018లో సర్వే జరిగింది. అప్పుడు కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా ఆయన ఆ భూమి కొనుక్కున్నారు అనేటువంటి దాంతోనే ఉన్నాము. తర్వాత పక్కన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలా కొన్నారు అలాగే కొన్నారు. ఆ కబ్జా అనేటువంటి మాట అనేది కూడా మనం వాడకూడదు అనేది హైడ్రా చైర్మన్ కూడా చాలా క్లియర్గా ఇచ్చేశారు. కొంతమంది కావాలని ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మొత్తం 26 ఎకరాలు. కొన్నది 2014లోనే ఫైనల్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. కొన్న తర్వాత దీనికి చూస్తే కనుక ఎక్కడ కూడా మీరు డిస్టర్బ్ కాలేదు. వీళ్ళు
పైన ఉన్న వాళ్ళంతా మట్టితో ఫిల్ చేసి మొత్తం చేశారు సార్. ఇక్కడ మీకు మొత్తం చెరువు బెడ్ మనం చూస్తే లెవెల్స్ కూడా చూస్తే ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. వాటర్ అంతా ఇక్కడ ఫ్లో అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి వర్షం అంతా కూడా ఫ్లో అవుతుంది. ఇక్కడ ఫెన్సింగ్ వేశారు. ఫెన్సింగ్ వేసినప్పుడు వాళ్ళు బౌండరీ అంతా ఫెన్స్ చేస్తున్నారు. ఫెన్స్ చేస్తారు అంటే బోర్డర్ కోసం ఒక ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్నారు. పట్టాలి మామూలుగా వాళ్ళు వాడుకోవచ్చు. ఇది FPL లో ఉంది. చెరువు వాళ్ళ ఏరియాలో ఉన్నది. దీన్ని ఫెన్స్ వేయడం, ఆ ఫెన్స్ కూడా మన వాటర్ పర్మిట్ చేస్తున్నారు. అంటే పైన వాటర్ అంతా కూడా ఉంది. ఎప్పుడైతే కనుక వాటర్ ని బ్లాక్ చేస్తే అది ఆ మధ్యలో ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ కూడా అంటే వాళ్ళ భూమి సరిహద్దు అనే దానికోసం పెట్టుకున్నారు. ఫెన్సింగ్ వేశారు తప్ప వాటర్ ఫ్లోని ఎక్కడ ఆపలేదు. వాటర్ ఫ్లో అయ్యేలా అంటే ఫ్లో అడ్డుకునేటువంటి ఏమన్నా ఫెన్సింగ్ కానీ గోడ కానీ ఇంకోటి కట్టడం అనేది ఇల్లీగల్. ఇప్పటికీ కూడా ఇదొక ఏమంటారు ఆ ఫెన్సింగ్ అన్నది కూడా కంప్లీట్గా వేయకూడదు. బట్ అది ఎక్కడ ఫ్లోని ఆపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అది ఏమీ కాదు అనేటువంటిది హైడ్రా చైర్మన్ చెప్తున్నటువంటిది. ఎవరైతే కొంతమంది ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు, అక్కడ అడవాడి చేశారు, బీర్ బాటిల్ అన్నారు, దేవుడి గుడి అనేసారు, ఇంకొకటి అనేసారు, వాటర్ ఆపేశారు అనేసాడు, ఇంకొకటి అనేసారు. ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్పండి రా, ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి మాట్లాడండి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఉంటే కోర్టుకి వెళ్ళండి. ఒక సింపుల్ మ్యాటర్, మీరు వెళ్ళి కోర్టుకి వెళ్ళి లేదంటే ఒక RTA అప్లై చేసి ఇదిగో ఈ కోడి చెరువు కబ్జా పవన్ కళ్యాణ్ గారు చేశారు, అవును కాదు నిజాన్ని నిరూపించాము లేదు, దీన్ని ప్రభుత్వం మీదో పవన్ కళ్యాణ్ మీద వేసేసి మీరు నిరూపించుకోవాలంటే కుదరదు అన్నప్పుడు మీరు నిరూపించి సావాలి. లేకపోతే కింద పైన మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్ప ఎవడి మీద పడితే ఆడి మీద వెళ్ళి మనం మసిపూసి గుడ్డ ఆడి మీద పడేసి ఆడే తుడుచుకోవాలంటే తుడుచుకోరు, కుమ్ముతారు పట్టుకొని. అర్థమైందా? అలాగే ఉంటుంది. అర్థమైందా? నేను అదే లాస్ట్గా ఒకటైతే చాలా క్లారిటీగా చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోడి చెరువునో లేదంటే ఎక్కడైనా సరే ఏ భూమి అయినా సరే కబ్జా చేశాడు అనేటువంటి మాట మీరు నిరూపించాలి. ఒక ఇంట్లో మీరు పుట్టి మీ అమ్మకి మీ నాన్నకి మీరు పుట్టుంటే మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కబ్జా చేశాడు అనేది మీరు నిరూపించండి. లేకపోతే ఇంక మీ ఇష్టం, ఇంకేం చేయాల్సిన. నిరూపించడం అంటే ఏదో సొల్లు కవర్లు ఇక్కడ టీవీ దగ్గరికి వచ్చి ఇది ఇక్కడ కబ్జా చేసాడు ఇది కబ్జా చేసాడు అని చెప్పడం కాదు. సొల్లు కవర్లు కాదు, గాలి మాటలు కాదు. కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును తీసుకొచ్చి ఇదిగో పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడని కోర్టు ఇచ్చింది, లీగల్గా ఇదిగో వచ్చింది అని డాక్యుమెంట్ ప్రూఫ్ చెప్పు. సొల్లు కవర్లు సొల్లు మాటలు కాదు ఎవడైనా సరే. ఆ తర్వాత మాట్లాడండి. లేదా మేము చేసే వీడియోలన్నీ ఇలాగే ఉంటాయి, మా బతుకంతా ఇంతే, మేము వాడిని వీడిని బెదిరించి 12 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ సెంటిమెంట్ డ్రా చేసుకుంటూ మేము ఇంకా బతుకుతాం తప్ప మాకు వేరే బతుకు లేదు, మాకు బతుకు చేట కావటం లేదు అనేటువంటిది ఓపెన్గా ఇచ్చేసి మీరు కూర్చోండి అంతే.